చాలామంది అజారుద్దీన్ వాళ్ళ తమ్ముళ్ళు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మీరు నిజాం కాలేజ్ జరిగినప్పుడు పరిచయాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. యా అజరుద్దీన్ సొంత తమ్ముడు బలిఖుద్దీన్ అని ఉండేవాడు. ఆ బలిఖుద్దీన్ ఈజ్ మై బ్యాచ్మేట్. ఓకే, నేను బీఎస్సీ మ్యాథ్స్, వాళ్ళేమో బీకామ్. సో ఈ అజరుద్దీన్ తమ్ముళ్ళు, బాలకృష్ణ గారు నాకన్నా చాలా సీనియర్. అజరుద్దీన్ తమ్ముళ్ళు, మన మినిస్టర్ వాళ్ళ తమ్ముళ్ళు, అట్లాంటి బ్యాచ్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్స్ వెరీ 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 సీనియర్ మోస్ట్ పర్సన్. ఓకే, బట్ ఇట్స్ అ వెరీ రినౌండ్ కాలేజ్. ఒక నిజాం కాలేజ్లో నేను గ్రాడ్యుయేషన్ చేయడం అనేది, అది నిజాం కాలేజ్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ కాలేజ్. ఆ కాలేజ్లో నేను గ్రాడ్యుయేషన్ చేయడం అనేది నాకు అక్కడే లైఫ్లో ఒక ఎక్స్పోజర్ దొరికింది. అంటే ఫ్రీగా ఉండడము, మనుషుల్ని ఎలా కలుపుకొని మాట్లాడటము, ఆ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉన్న ద బెస్ట్ కోఎడ్ కాలేజ్ ఉండేది. సో ఆ కాలేజ్లో నాకు పడిన ఫౌండేషన్ ఇంత అంత కాదండి. ఆ కాలేజ్లో నన్ను సగం ఒక మనిషిగా, ఒక ఇంగ్లీష్ కానీ, ఒక కల్చర్ కానీ, ఒక ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. మనం చదువుకున్న కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ అండి. సో నిజాం కాలేజ్ మెమరీస్, గ్రేట్ మెమరీస్. బాలకృష్ణ గారు అంటే మీకు బాగా ఇష్టం అన్నట్టు కూడా తెలిసింది. బాలకృష్ణ గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చాలా మంచి వ్యక్తి. ఒకటి శ్రీమన్ నారాయణ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్గా మంచి పాత్ర చేశాను. అది చేశాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ లెజెండ్ అనే సినిమాలో, బోయపాటి గారు తీసిన లెజెండ్ అనే సినిమాలో బాలయ్య బాబు గారి పక్కనే త్రోట్ పక్కనే ఇటువైపు నేను, ఇటువైపు బ్రహ్మాజీ, మేమిద్దరం ఒక 40 days చేయాల్సి వచ్చింది. ఆ 40 days ప్రయాణంలో బాలయ్య బాబు గారితో నాకున్న మెమరీస్ మంచివి. అంటే నా చరిత్ర ఆయన అడిగి తెలుసుకోవడము, నా ఫ్యామిలీ గురించి ఆయన అడిగి తెలుసుకోవడము. ఆ రేంజ్ లో ఉన్న హీరో క్యారవాన్ లోకి నన్ను మాత్రమే, కమల్ని పిలవండి, ఆయన రమ్మనండి అని ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ఆ 40 రోజుల్లో నాకు తెలిసి ఒక 10 బ్రేక్ఫాస్ట్లు, ఒక 4-5 లంచ్లో బాలయ్య బాబు గారు నన్ను పిలుచుకొని కూర్చోబెట్టుకొని క్యారవాన్లో తిన్నారంటే ఆయనకి సెల్యూట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వేరే అందరు హీరోలతో నేను చేస్తున్నాను. ఎవరు క్యారవాన్లోకి పిలుచుకొని బ్రేక్ఫాస్ట్ లంచ్లో పెట్టరండి. నాకు క్యారవాన్ ఉంటుంది, నా వ్యాన్ నాకు ఉంటుంది, ఎవరి వ్యాన్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక హీరో, ఆ స్థాయి హీరో నన్ను పిలుచుకొని, నన్ను మాట్లాడి, నాతో పాటలు పాడించుకొని, వాళ్ళ నాన్నగారి పాటలు పాడించుకొని, ఆయనతో మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. అయితే జనరల్గా బయట ప్రజలలో కానీ అక్కడక్కడ చెప్తున్న వాళ్ళు బాగా సీరియస్ కోపం, పక్కన ఎవరు కూర్చోబెట్టుకోరు. నేను అదే విన్నా. కానీ ఆయన గురించి దూరంగా ఉండి విన్న మాటలు చెప్పడం వేరు. ఆయనతో ఉంటే లైఫ్లో ఆయనతోటే ఉండిపోవాలనిపిస్తుంది. అంత మంచి వ్యక్తి ఆయన. ఇవి నేను 40 days అంటే ఏంటంటే పొద్దున 6 నుంచి రాత్రి 6 వరకు షూటింగ్. ఆయనతోటే ఉండి చెప్తున్నాను. ఆయన ఫ్రెండ్షిప్ అద్భుతం అండి. అంతే. ఆయనతో కూర్చుంటే ఎన్ని విషయాలండి. ఆయన పొద్దు నుంచి రాత్రి వరకు నాన్నగారు అనే పదం ఆయన తలుచుకున్నంత వాళ్ళ నాన్నగారిని నాకు తెలిసి భూమి మీద ఎవరు నాన్నని అంత తలుచుకోరు. ఆయన మాట్లాడితే మరి నాన్నగారు అనుకుంటూనే ఉంటుంది ఆయనది. ఆయన వాళ్ళ నాన్నగారి చరిత్ర మేము ఎన్నో, ఆయన అద్భుతమైన మనిషి అండి బాలయ్య బాబు గారు. కానీ మీరు మాట్లాడుతూ స్టూడియో లెజెండ్, కొత్తగా లెజెండ్ అని సినిమా తీయలేదు. స్టూడియో లెజెండ్. బాలకృష్ణ గారే స్వయాన ఆ పాటలు, వాళ్ళ డాడీ పాటలు పాడిపించుకోరని అన్నారు కదా. మీకు సింగింగ్ మీద కూడా మంచి అన్నట్టు తెలుసు. సింగింగ్ అంటే ఏంటి లేదు, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నటుడిగా నా ప్రాణం అంతా యాక్టింగే.